మీ టాలెంట్ అయితే అమేజింగ్, నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో రాకేష్ గారు, ఈ అంతరించిపోయిన కళలు వీటి గురించి, అంటే మెల్లమెల్లగా తగ్గిపోతున్నాయి వీటి గురించి మాట్లాడుకోవడం అని, మీకు ఎప్పుడైనా ఇలాంటి థాట్స్ వచ్చాయి? అంటే ఇలాంటివి కొంచెం బయటకు తీసుకురావడానికి నా వంతు సహాయం చెయ్యాలండి. అంటే ఇప్పుడు మిమిక్రీ శ్రీనివాస్ గారు అని చెప్పాను కదండి, వాళ్ళు ఆయన ఎప్పుడు కలిసిన పెద్దవాళ్ళు వాళ్ళంతా కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఇవే అంటారు, ఈ టీవీలు, ఈ సినిమాలు, ఈ ప్రోగ్రాంల వరకు మీరు ఓకే, కొన్ని కళల్ని మనం బతికించగలిగితే ఆ కళ మనల్ని బతికిస్తుంది. ఈ మిమిక్రీ కళ అనేది మా గురుగారు డాక్టర్ నేరల వేణుమాధవ్ గారు కనుక ఈ భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఆయన తిరిగి ఇది మిమిక్రీ అనేది ఒకటి ఉంటుంది, అసలు మిమిక్రీని కనపెట్టిందే వారు. అటువంటి వ్యక్తి కృషి చేయకపోతే ఈరోజు మిమిక్రీ అనేది ఒకటి ఉంటుంది, కొన్ని వందల మంది మేము ఇలా బతకం. అలాంటిది మనం దాన్ని బాగా కృషి చేస్తూ వెళ్తే కనుక డెఫినెట్గా మనకు గుర్తింపు, మనకు ఒక ఆ టైప్ అందరూ ఉంటారండి. అందరిలో మనం వెళ్తే పెద్ద ఏముంటుంది చెప్పండి, మనకంటే ఒక సపరేట్ జంక్షన్ ఉంటే బాగుంటుందని నా డిజైన్. డెఫినెట్లీ నేను ఎప్పుడైనా ఇందులో ఒక డిగ్రీ చేయాలని నా కోరిక, డెఫినెట్లీ చేయాలి. అలానే ఈ మధ్య అందరూ కూడా మనకి సోషల్ మీడియా అన్నది విస్తృతంగా డెవలప్ అయిపోయింది, డిజిటల్ మీడియా అన్నది కూడా. సోషల్ మీడియా ఇస్ డిపెండ్ ఆన్ టు ద ఆర్ట్ కాదండి అది. ఎందుకు నేనేది ఇప్పుడు డిజిటల్ మీడియా అన్నది మనకి బాగా ఎక్స్పాండ్ అయిపోయింది, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఓన్ ఛానల్స్ పెట్టుకుంటున్నారు. ఓన్ ఛానల్స్ పెట్టుకొని ఎవరి టాలెంట్ వాళ్ళు చేసుకోవచ్చు. కాకపోతే ఒక దరిద్రం ఏంటంటేనండి, ఈ సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్ వచ్చాక ఎవరి వాళ్ళు కానీ అక్కడ ఏంటంటే నిజమైన టాలెంట్ బతకట్లేదు. ఎవరినో తిడితేనో, ఏదో కాంట్రవర్సీ చేస్తేనో అక్కడ వ్యూవర్షిప్ వస్తుంది తప్ప, మీరు కూర్చొని ఒరిజినల్గా మీ టాలెంట్ మీరు ప్రూవ్ చేసుకొని అది కనుక యూట్యూబ్లో పెడితే ఎవడు చూడడు. మీరు ఎవరినైనా తిట్టి పెట్టండి, నైట్ వైరల్ అవుద్ది. తిట్టుకోవడం ఒక వైరల్ అయిపోయిందండి ఇవాళ రేపు. ఒరిజినల్ టాలెంట్ ఎక్కడ లేదండి. ఏది రాకేష్ గారు మాకు ఒక వైరల్ వీడియో ఇవ్వండి అయితే. ఇప్పుడు అయ్యయ్యో అలాంటి ఇదే ఇప్పుడు అన్నానుగా సోషల్ మీడియా మీద ఇదే పెద్ద ఇది. ఇప్పుడు మనం ఇలా కూర్చొని ఇంత పద్ధతిగా మాట్లాడుకుంటుంటే ఎవడు చూడడు. పక్కన మీ పక్కన ఏదో బీర్ బాటిల్, నా పక్కన ఏదో అమ్మాయి కూర్చొని ఒక కాఫీ షాప్లో ఒక సెటప్ వేసుకొని ఒక యాంకర్ చూసారా బీర్ తాగుతూ యాంకరింగ్ చేస్తుంది, జఫా జఫా జఫా, రాకేష్ పక్కన ఎవరు ఆ అమ్మాయి, ఇలాంటివన్నీ వేస్తే వ్యూవర్షిప్ వస్తుంది. అలా చూసే ఏదైనా పీక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫస్ట్కే వస్తారు, ఆ నమ్మకం నాకైతే ఉంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ మనం బ్లాక్ అండ్ వైట్ డేస్ మళ్ళీ వస్తామండి, చచ్చినట్టు రావాలి. ఇప్పటికి వచ్చేసాం ఆల్మోస్ట్. ఇంతకుముందు ఎవరికాడు బతికేసేవాడు, ఎమోషన్స్ ఉండేవి కాదు, ఎవరి స్వార్థమైన జీవితం వాళ్ళది, పక్కన అంటాను తప్ప ఇంకా పొద్దున్న లేచి ఎవరికి ఏ పద్ధతులు ఉండవు. ఇప్పుడు కొంచెం కరోనా తర్వాత మారిందేమో అనిపిస్తుంది, ఎమోషన్స్ పెరిగాయి, జాగ్రత్తలు పెరిగాయి. పాపం పోనీలే వాడు మన అలాంటి మనిషే కదా అన్న ఒక స్వార్థం వదిలేసి బతికే రోజులు వచ్చినాయి. వాస్తవం, ఫోన్ కూడా వచ్చింది కాబట్టి. అండ్ బిగ్ బాస్ సీజన్స్ ఏమన్నా చూస్తూ ఉంటారా రాకేష్ గారు? అవినాష్ కోసం చూస్తున్నాను మేడం. పర్టికులర్ ఓన్లీ ఈ సీజన్ అంటే నేను చూడండి, బేసికల్లీ అది ఒక రకమైన విభిన్నమైన ఆట అది. అమ్మో అదొక రకమైన ఏమో నాకైతే. బట్ మా అవినాష్ వెళ్ళాడు కాబట్టి తన్ని ఎంకరేజ్ చేయాలి, తన్ని ఓటింగ్ అడగాలి కాబట్టి ఎన్టీఆర్ జబర్దస్త్లో ఫస్ట్ ఓటింగ్ స్టార్ట్ చేసింది నేను అవినాష్ తరపున. సో నేను ఈ మధ్య ఎక్కడి ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా ప్లీజ్ ఓట్ మా అవినాష్కి అని చెప్తున్నా. సో అంటే ఒక ఇన్ని సీజన్స్లో ఒక ఫస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ తను, ఇస్ అ జోకర్, ద ఎంటర్టైనర్. ఎప్పుడు జోకర్ కూడా ఎంటర్టైనర్, తన నవ్విస్తాం కానీ వెనక 100 బాధలు ఉంటాయి. ఈ కోణంలో వచ్చిన ఫస్ట్ ఆర్టిస్ట్ తను. సో అందులోనూ చాలా బయట ధైర్యం చేసి కొన్ని బేర్ చేసి వెళ్ళాడు తను. అదే అది తను షోలో కూడా చెప్తూ ఉన్నాడంటే బయట తీసుకోమన్నారు, అవమానించారు, ఇలా అదొక అది. సో దట్స్ అది. వార్ చేస్తున్నాడు తను హౌస్లో, తను గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక కమీడియన్ని గెలిపిస్తే తను ఒక్కడే ఆనందంగా ఉన్నాడు, ఆ జోష్తో ఇంకా బౌన్స్ అవుతూ ఉంటాడు, ఆనందం అందరికీ పంచిపెడుతూ ఉంటారు. సో నాకు తను గెలవాలని మనస్ఫూర్తిగా ఉంది. యాజ్ అ ఫ్రెండ్గా కావచ్చు, వెల్ విషర్గా కావచ్చు, మీరు అవినాష్ డెసిషన్ని సపోర్ట్ చేస్తారంటే ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ వదిలి ఏదైతే తను మీరు ఇందాక అన్నట్టు రిస్క్ తీసుకొని ఎంటర్ అవ్వటం, అంటే ఇందులో మనం ముసుగులో గుద్దులాటుగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తనే షోలో బాహటంగా చెప్తున్నాడు మళ్ళీ నన్ను తీసుకొని అన్నారు ఆ షోలోకి అని చెప్పి. సో ఈ డెసిషన్ ఏదైతే ఉందో యాజ్ అ ఫ్రెండ్ అండ్ వెల్ విషర్గా సపోర్ట్ చేస్తారా? మీరు కాంట్రవర్సీ చేయననే కాంట్రవర్సీ చేస్తాను. కాంట్రవర్సీ ఇది పెద్ద సబ్జెక్ట్ మేడం. నాకంత అంటే ఎవరి డెసిషన్ వాళ్ళది. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకి వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేయాలనే డెసిషన్ మీది, అంతే తప్ప మిమ్మల్ని పిలిచి భయపెట్టో లేకపోతే కోపెట్టో
లేకపోతే మిమ్మల్ని ఏమంటారు వేరే రకంగా చేసి ఇక్కడ కూర్చోబెట్టి ఇంత ఫ్రీగా ఇంటర్వ్యూ చేయలేము మనం. అది నేనైనా అయి ఉండొచ్చు, మీరైనా అయి ఉండొచ్చు. అది ఎవరి ఇష్టం వారిది, అది ఎవరి డెసిషన్ని మనం కాదనలేము. అది ఎవరి ఓన్ డెసిషన్ వాళ్ళది లైఫ్లో. సో తనకి అది నచ్చింది, తను అది చేశాడు అంతే తప్ప మనం ఏం అనలేంగా, అనకూడదు కూడా. సో అదే సరే ఓకే, అది మీ వరకు వస్తే మీకు అలాంటి ఆపర్చునిటీ మీరు వెళ్తారా? తల్లి మా ఇంట్లో నేను గంట కూర్చోమంటేనే నాకేం అర్థం కాదు, ఏంటి 4 గోడల మధ్య అని. ఎంత సొంతగా ఇల్లు కట్టుకున్నా కూడా ఒక రోజు బాగుంటుంది, 2 రోజులు బాగుంటుంది, 3 రోజుల తర్వాత మనకే మార్చేయాలి, ఆ సామాన్లు ఇక్కడ, ఈ సామాన్లు ఇక్కడ, బయట తిరగాలని వెళ్ళిపోవాలని ఉంటుంది. మనకి కష్టం, ఆ హౌజే కష్టం. సో ఇన్ కేస్ ఎఫిషియల్లో వచ్చినా సరే వెళ్ళరు. అండ్ ఇంకే ముందు ఎప్పుడైనా వచ్చింది డెఫినెట్లీ వచ్చే ఉంటుంది, వెళ్ళలేదైతే. మా అన్నయ్య నన్ను అడిగారు, ధనరాజు గారే, ఎరా వెళ్తావా మాట్లాడినా. అసలు ఫస్ట్ వద్దంటారు, మా ఇంట్లో వాళ్ళే వద్దంటారు. మా అన్నయ్యకి కూడా తెలుసు నా బిహేవియర్ ఏంటి, నేనేంటి అని. నేను సూట్ అవ్వను అక్కడ, అక్కడ చాలా ఉంటాయి. ధనరాజ్ గారు మీరు వెళ్తారా? ఖచ్చితంగా. మీరు బిగ్ బాస్కి వెళ్తారు, వెళ్ళి ఏం చేస్తారు అక్కడ? అంటే మామూలుగా ఇట్లనే ఇంటర్వ్యూ చేస్తారు అందరిని కూర్చోబెట్టి? అక్కడ ఇంటర్వ్యూ చేసే ఉండదు కదా, మేబీ టాస్క్ అక్కడ అన్ని కెమెరాలే ఉంటాయి, మీరు ఏ కెమెరా దగ్గర కూర్చుంటే అదే ఇంటర్వ్యూ. అప్పుడు బిగ్ బాస్ని చేయాలి ఇంటర్వ్యూ అంటే వెళ్ళాలని ఉంది మీకు, అంతేనా? సో నెక్స్ట్ సీజన్లో తను వెళ్తుంది. సో ఇప్పటి నుంచే మీరు తను బిగ్ బాస్కి వెళ్ళడానికి ప్రమోట్ చేయండి బాగా. సో ఇది నా ఇంటర్వ్యూ కాదు, మీ నెక్స్ట్ సీజన్కి మిమ్మల్ని ప్రమోట్ చేయడానికి నేను వచ్చి ప్రమోట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ప్రమోటర్ మీరే అయితే. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.